చార్లీ చార్లీ నువ్వు గైస్ మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఆట ఆడుతూనే ఉన్నాం. అన్ఫేవర్ అయ్యో రక్తం హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా కొన్ని వీడియోస్ కింద మీరు కామెంట్లు అయితే చేసారు. ఏమని అంటే, అన్న చార్లీ చార్లీ గేమ్ ఆడండి అని చెప్పేసి. నేను చాలా క్యాంపింగ్లో ఈ కామెంట్ చదివిన. సో ఈ వీడియోలో మేము చార్లీ చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాము. అసలు ఈ గేమ్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఒక ఆత్మని పిలిచి దాంతో మాట్లాడడానికైతే ట్రై చేస్తామన్నమాట. సో అదే ఈ చార్లీ చార్లీ గేమ్. అసలు మేము తెలుసుకున్న దాని ప్రకారం అయితే చాలామంది ఆత్మలతో మాట్లాడడానికి ట్రై చేసారు. సో మేము కూడా ట్రై చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలియదు. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ చార్లీ చార్లీ గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ చార్లీ చార్లీ గేమ్ ఏదైతే ఉందో గైస్, ఇది మన ఇండియా గేమ్ అయితే కాదు. ఫారెన్ వాళ్ళు అయితే ఆత్మలతో మాట్లాడడానికి ఆడుతూ ఉంటారు. సో అదే ట్రై చేయడానికి మన ఇండియాలో చాలామంది ఆడుతారు. మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు. అందుకోసం మమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసారు. సో ఈ చార్లీ చార్లీ గేమ్ని ఆడాలంటే మనకు ఒక పేపర్ కావాలి, అంతేకాకుండా 2 పెన్సిల్స్ అండ్ ఒక మార్కర్ అండ్ 4 క్యాండిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది మనం ఆత్మలతోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి దీని రిజల్ట్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది అయితే మనకు తెలియదు. మాకు తెలిసిన దాని ప్రకారం అయితే దయ్యాలు భూతాలు వచ్చేసి నార్మల్ పర్సన్స్తో మాట్లాడవు. అవి కేవలం మనకు దయ్యాల గడియలు ఎవరైతే పుడతారో వాళ్ళతో మాత్రమే మాట్లాడతాయని చెప్పేసి మా విలేజ్లో అయితే నేను చెప్తుంటే విన్నా. సో అది ఎంతవరకు నిజం, ఇప్పుడు మాతో కమ్యూనికేట్ అవుతుందా కాదా అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనకు ఈ చార్లీ చార్లీ ఏదైతే ఉందో మనకు సింపుల్గా ఎస్ ఆర్ నో అనే ఆన్సరే చెప్తారనమాట. సో ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో అని అయితే రాద్దాం దీంట్లో. చార్లీ చార్లీ ఇప్పుడు ఈ పేపర్లో మనం ఎస్ ఆర్ నో అని రాసిన తర్వాత మనకు ఎలా రిప్లై ఇస్తుంది అంటే, మేము తెలుసుకున్న ప్రకారం అయితే ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఈ పెన్సిల్స్తోనైతే గైస్ అదైతే మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం పెన్సిల్ని పెట్టాలి. ఆ తర్వాత మనం ఏదైనా క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. క్వశ్చన్ అడిగినట్లయితే ఈ పెన్సిల్ నో సైడ్ కనుక తిరిగింది అనుకోండి, చార్లీ ఆన్సర్ నో అన్నట్టు. ఎస్ సైడ్ తిరిగింది అనుకోండి, చార్లీ ఆన్సర్ ఎస్ అన్నట్టు. దానికంటే ముందు మనం ఆత్మతోని కమ్యూనికేట్ చేయడానికి ఈ క్యాండిల్స్ని అయితే వెలిగించాలి. క్యాండిల్స్ని వెలిగించిన తర్వాత సిచ్యువేషన్ మా కంట్రోల్ ఉంటుందా ఉండదా నో ఐడియా. సో ఇప్పుడు క్యాండిల్స్ని అయితే వెలిగిస్తున్నాం. కేవలం మీరు అడిగిరని మాత్రమే గైస్ ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. సో ఈ గేమ్ ఏదైతే ఉందో మీకు అందరికీ తెలిసిందే, దయ్యాలు వచ్చేసి నైట్ 12 తర్వాత అయితే గైస్ తిరగడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే టైం వచ్చేసి 1-2 అయితే అవుతుంది. నైట్ 1-2కి మేమైతే ఈ గేమ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంది అనేది అయితే మనకు తెలియదు. క్యాండిల్స్ని వెలిగించినాం. మీరు ఇక్కడ చూసినట్లయితే పేపర్ని పెట్టినాం. ఈ గేమ్కి కావాల్సిన మొత్తం సెటప్ అయితే చేసుకున్నాము. పేపర్ కూడా మేము అతికించి అయితే పెట్టలేదు భూమికి, ఇది మనకు నార్మల్గానే ఉంది దీనిపైన. ఈ గేమ్ని స్టార్ట్ చేయబోయే ముందు మొత్తం అన్ని డోర్స్ విండోస్ మొత్తం క్లోజ్ చేసేసినాము. అయినా కొద్దిగా ఇవి వచ్చేసి కదులుతూ ఉన్నాయి, ఎందుకో అర్థమవుతలేదు. పేపర్ వచ్చేసి ఇగో అతకబెట్టలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం చార్లీతోని కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం కమ్యూనికేట్ అవుతుందా లేదా. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా?
చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఆర్ యు హియర్? నో రిప్లై. సో నువ్వు అడుగురా డింపి. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ నువ్వు ఓ ఎస్ అని వచ్చిందిరా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వద్దన్న అది ఒకటి వచ్చింది ఎవరిదాకా మంచిగా ఉండే. అది నిజమో అబద్ధం మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. గట్ల తిరిగిందిరా పెన్సిల్. ఏమో నేను సగం చెప్పగానే తిరిగింది. నేను 3 సార్లు అడిగినా ఏం రిప్లై రాలేదు. ఇప్పుడు ఒక్కసారి అడగగానే ఎస్ అని తిరిగింది. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? గాయస్ ఈ ఆట ఏదో మనం నార్మల్గా స్టార్ట్ చేసినాం కానీ మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే పోతుంది. బంద్ చేద్దామన్నా. ఇది మధ్యలో బంద్ చేయొద్దు. భయం మధ్యలో బంద్ వేస్తుంది. చేస్తే మన నలుగురు ఇట్లలో ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోతారు నిజంగా. మళ్ళీ చెప్పిన తర్వాతనే బంద్ చేయాలి. ఎవరు చార్లీ చెప్పిన తర్వాతనా? ఒకసారి అడుగుదాం అది కూడా. ఒక్క నిమిషం. నిజంగానే ఉన్నట్టుంది. ఫస్ట్ అసలు ఏం కాదేమో, ఇట్నే ఏం కాదు ఉత్తదే అని చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అది మొత్తం తిరగంగానే ఘోరంగా భయం అవుతుంది. చార్లీ చార్లీ మేము ఈ గేమ్ ఇక్కడనే ఆపేయొచ్చా? చార్లీ చార్లీ ఈ గేమ్ మేము ఇక్కడనే ఆపేయొచ్చా? కింద పడ్డది. తిరిగి కింద పడ్డాడు. ఎవర్రా ఈ గేమ్ తెచ్చింది? ఆడదామని అన్నాడు ఎవర్రా? నేను అదే మనం ఆపేద్దామని ఆపేసేటట్లేదు కదా ఈ గేము. 2 దిక్కులో పడ్డది. నువ్వు తిరిగి పడ్డది. గాయస్ ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఈ గేమ్ నేను నార్మల్గా పని చేయదేమో అనుకున్నా కానీ మనం అడిగిన క్వశ్చన్కి ప్రతిదానికి ఆన్సర్ వస్తుంది. చార్లీ చార్లీ నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తావా? నా వద్దన్న భయం అవుతుంది. మనం ఏం చేసినామని అసలు? నువ్వే కదా ఆ గేమ్ ఆడదామని అది చేసింది. మనం ఏం చేసినామని? అది కూడా అడుగుదాం ఏం చేసినాము. అడుగన్నా. ఎస్ ఆర్ నోనే ఆన్సర్ వస్తుంది కదా. చార్లీ చార్లీ నువ్వు నార్మల్గానే చనిపోయినావా? చార్లీ చార్లీ నువ్వు నార్మల్గానే చనిపోయినా? నో అంటే ఏదో జరిగింది అన్నట్టు. మేబీ ఎవరైనా చంపేసారు కావచ్చు. అసలు అడుగురా నువ్వు అడుగు. ఏంటి చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపేశారా? చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపేశారా? ఎస్. ఎవరో చంపితే మన మీదకి ఏంది? అసలు కాదు ఎట్లా తిరుగుతుంది పెన్సిల్? ఏమో నాకది అర్థమవుతలేదు. ఏదైనా గాలి వచ్చి తిరుగుతుందన్నా కానీ పేపర్ కదలాలి కదా ఫస్ట్. ఉత్తదే పేపర్. ఇది పేపర్ కదలకుండా అసలు ఇది ఎట్లా కదులుతుంది? అంటే సంథింగ్ ఈజ్ దేర్. అన్న అడగా నాకు క్లోజ్ చేద్దాం భయం అవుతుంది నాకు.
చార్లీ చార్లీ నిన్ను చంపేసిన వాళ్ళకు ఇక్కడున్న మా నలుగురిట్లలో ఎవరికైనా ఒకరికి ఏమైనా సంబంధం ఉందా? చార్లీ చార్లీ నిన్ను చంపేసిన వాళ్ళకు ఇక్కడ కూర్చున్న మా నలుగురితో ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేనప్పుడు మనం మనల్ని చంపేస్తా అంటుంది. మనం ఈ గేమ్ మదర్ ఆపేస్తున్నాం అంటున్నాం కదా. అందు గురించేనా? అంటే మనతో ఏదైనా కన్వర్జేషన్ చేయాలనుకుంటుంది కావచ్చు. ఏ ఆపేద్దాంరా, నాకు అంతటా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఆపేది బాయ్. ఆపేద్దాం. అయితే స్టార్టింగ్లో నేను ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ రాలేదు. డింపీ ఆడ క్వశ్చన్ అడగగానే ఆన్సర్ వచ్చింది. ఒకసారి డింపీ గానికి చార్లీకి ఏమైనా సంబంధం ఉందేమో అడుగుదాం. చార్లీ కాదని చార్లీని చంపిన వాళ్ళకి డింపీ గానికి ఏమైనా సంబంధం ఉందేమో అడుగుదాం. చార్లీ నిన్ను చంపేసిన వాళ్ళకు డింపీ గానికి ఏమైనా సంబంధం ఉందా? చార్లీ నిన్ను చంపేసిన వాళ్ళకి డింపీ సంబంధం స్టార్టింగ్లో శివలను చంపేస్తావా అంటే చంపేస్తా అన్నది కదా, డింపీ అని చంపేస్తాను వాడు. చార్లీ నువ్వు డింపీ అని చంపేద్దాం అనుకుంటున్నావా? అరే ఆటొద్దు ఏమొద్దు, క్లోజ్ చేసేద్దాం కొద్దిగా. అబ్బో లాస్ట్ ఒకసారి అడుగుదాం. ఒకవేళ ఆన్సర్ ఇస్ వచ్చినా నువ్వు వచ్చినా క్లోజ్. చార్లీ ఈ ఆట మేము ఆపేద్దాం అనుకుంటున్నాం. చార్లీ ఈ ఆట మేము ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఆపేర్రా, వద్దురా. ఒరే ఏంద్రా, నీకు దానికి ఏం సంబంధం రా? నాకు అర్థమైతే లేదు. అచ్చా గైస్, మీరు చూస్తున్నారు కదా, అప్ప నుంచి కంటిన్యూస్గా ఆట ఆడుతూనే ఉన్నాం. అన్ఫేవర్ అయ్యో రక్తం. గైస్ దగ్గర ఒక గంటన్నర సైడ్కి సైలెంట్గా కూర్చుని అసలు ఏం చేయనో అర్థమైతే లేదు. ఈ గేమ్ని ఆలోచించినప్పుడల్లా మైండ్లోకి వచ్చినప్పుడల్లా భయం అవుతుంది. మళ్ళీ ఆటనైతే చార్లీ ఆపేమన్నదాకి ఆడుతూనే ఉండాలి మనం కంపల్సరీ. చార్లీ చార్లీ నువ్వు ముసలామేవా? అందుకనే డింపీ గానికి ముసలానికి మన తాతకు ముసలమ్మకు లింక్ అవుతున్నాయి. బాబు మనం ఏం చేసినావురా? ఏమో. చార్లీ బాపమ్మ అంటే ఖచ్చితంగా పింఛన్ వస్తుండే కావచ్చు. చార్లీ చార్లీ మా తాత నీ తరగతి ఎప్పుడన్నా పింఛన్ పైసలు గుంజుకుండాట. బాపమ్మ పింఛన్ పైసలు గురించి చంపినవా ఏంద్రా కుంప ముంచి? చార్లీ ఫారెన్ది కదా. ఓరే ముసలోడా, నువ్వు ఫారెన్ ఎప్పుడు పోయినావురా? ఫారెన్ పోతే పోయినా ముట్టాలేనట్టు. చార్లీ చార్లీ పింఛన్ పైసల గురించి మా తాత నిన్ను చంపిండా? యాక్చువల్లీ గైస్ చాలా మంది ఈ చార్లీ గేమ్ వచ్చేసి నిజంగానే ఆత్మ వస్తుంది, ఆత్మ వచ్చి మనతో మాట్లాడుతుంది, అది ఇదని చెప్పేసి వీడియోలు పెట్టిర్రు. మేము చాలా వీడియోలు చూసినాం. బట్ ఇదంతా ఏదైతుందో గైస్ మొత్తం కూడా ఫేక్. మేము ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి 11 గంటలకు కూర్చున్నాము. టైం వచ్చేసి ఎంత అవుతుందిరా? 1:30 అవుతుంది. మాకు ఈ యాక్టింగ్ రాదు. ఈ యాక్టింగ్ చేద్దామంటే మాతో అయితలేదు. తట్టుకుంటా మొత్తానికి దగ్గర 11:30 అంటే 12:30 2:30 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది మేము కష్టపడబట్టి వీడియో గురించి. అండ్ ఇక్కడ ఏదైతే బ్లడ్ పోసినామో ఇది వచ్చేసి రియల్ బ్లడ్ అయితే కాదు. ప్రాంక్ ఇట్లా మనం అన్బాక్సింగ్ చేసినాం కదా జాంబీ బ్లడ్, ఇదే అన్నమాట. ఎంతమంది ఇది రియల్ అని అనుకున్నారో కామెంట్ అయితే అయ్యేది. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇది రియల్ కాకపోతే అసలు పెన్సిల్ ఎట్లా కదిలినాయి అని చెప్పేసి. పెన్సిల్ కాలడానికి మెయిన్ హస్తం ఎవరు అవుతుందో అది వచ్చేసి అన్న పైప్ అన్నమాట. సింపుల్గా ఈ పైప్ పెడతాడు,
నువ్వు ఒకటి ఆడే అన్న క్వశ్చన్ ఆడు. చార్లీ డింపియానికి కిస్ ఇవ్వాలనుకుంటున్నావా? ఎస్. సో ఇదే ప్రాసెస్ లా గాయస్, ఈ పైపుని యూజ్ చేసి అన్న ఊదుతా ఉన్నాడు, అది ఎస్సుకు నోకి అయితే పోతుంది. సో ఇట్లయితే వర్క్ అవుతుంది. ఫన్ పరంగా అయితే షూట్ చేసినాము. చార్లీ గేమ్ ఇది అంతా ఏమి ఉండదు, అంత ఫేకు. ఇంకా దీంతో పాటు ఏదో రోడ్ల మీద ఎగిరే దయ్యం వస్తుంది. అయినాక చార్లీ దయ్యంకు ఫారెన్ ఇల్లు ఖరాబ్ అయినాయి. ఇందాక రానికి ఏమైందా కిస్ ఇచ్చినారా వీడే? మీరే చెప్పండి, ఫారెన్ దయ్యం ఫారెన్ ఇంగ్లీష్ పెట్టుకుని మన ఇండియాకి ఎందుకు వస్తుంది? పింఛన్ పైసల గురించి వచ్చిందంటే ఇక నమ్మొచ్చు. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఇది కాదు కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ గేమ్ అహూజా బోర్డ్ అని ఉంటుంది. మీరు చాలామంది అడిగారు, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ అహూజా బోర్డ్ని తెప్పించి దాన్ని అయితే ఆడి చూద్దాం. ఏమో మేబీ దాంట్లో రియల్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ కొని రివ్యూ ఎందుకు చేస్తారు? సో అందుకోసమే లైక్ చేయండి ఖచ్చితంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.